నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ పెసరపప్పుతోటి పాలకూర కలిపి తీసుకుంటే మన బాడీకి ఏం జరుగుతుంది. మొదటిగా పెసరపప్పు. ప్రతి ఒక్క ఇంట్లో ఈ పెసరపప్పుని మనం ఉపయోగించుకుంటూ ఉంటాము కదా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పెసరపప్పు యొక్క ఇంపార్టెన్స్ మన పాతకాలం నుంచి చాలామంది ఉపయోగించుకుంటున్నారు. సో ఈ పెసరపప్పులో ఏముంటుంది? పెసరపప్పులో మనకి స్పెషల్లీ వైటమిన్ సి కానీ, వైటమిన్ B6 కానీ, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇవి చాలా పుష్కలంగా లభిస్తాయి. సో ఈ పెసరపప్పుని మనం మూంగ్ దాల్ అని కూడా అంటూ ఉంటాము. సో ఈ మూంగ్ దాల్, పెసరపప్పు ఇవన్నీ మన బాడీకి చాలా బెనిఫిట్స్ అనేవి కాజ్ చేస్తాయి. అవేంటి అంటే మొదటిది ఇక్కడ ప్రోటీన్ అనే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. స్పెషల్లీ ఎవరైతే వీగన్స్ ఉంటారో, వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు నాన్ వెజిటేరియన్ సోర్సెస్ కానీ లేదంటే వాళ్ళు పన్నీర్ కానీ ఇలాంటి సోర్సెస్ వాళ్ళు తీసుకోరు. వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రోజుకి కావాల్సిన ప్రోటీన్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళు ఈ పెసరపప్పుని ఒక బెస్ట్ ప్రోటీన్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రోటీన్స్ మనం బాడీకి ఎక్కువగా ఇచ్చినట్టు అయితే మన సెల్ అనేది రిపేర్ అవుతుంది, ప్రతి ఒక్క సెల్ రెజ్యువినేట్ అవుతుంది. దీని తోడుగా మనకి మజిల్ టిష్యూస్ అనేది డెవలప్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కడైతే దెబ్బ తగిలినా లేదంటే ఎక్కడన్నా వాపు ఇలాంటివి ఉన్నా కానీ కూడా ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం వల్ల తొందరగా రిపేర్ అనేది జరగడం అవుతుందన్నమాట. సో ఈ ప్రోటీన్తో పాటు ఇంకేముంటుంది? ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పీచు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పీచు పదార్థం ఎక్కువగా తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే అది కరెక్ట్గా అవుతుంది. కాన్స్టిపేషన్, మలబద్ధకం లాంటి సమస్యలు ఉంటే ఇవి కూడా తగ్గుతాయి. అండ్ దీని తోడుగా మనకి గట్ హెల్త్ని కూడా ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు మనం తీసుకున్నట్టు అయితే మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియాకి ఫైబర్ ఒక గుడ్ ఫుడ్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ పప్పుల్లో మనకి ఫైబర్ కంటెంట్తో పాటు ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి కాల్షియం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి బోన్ స్ట్రెంగ్త్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో పెసరపప్పు అనేది చాలా మంచిది. అండ్ ఇంకొకటి మనం తీసుకున్నట్టు అయితే పాలకూర, స్పినాచ్. ప్రతి ఒక్క ప్లేస్లో అంటే మొత్తం వరల్డ్ వైడ్లో పాలకూర తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ఒక్క కంట్రీలో పాలకూర అనేది ఖచ్చితంగా వాళ్ళు యూస్ చేసుకుంటూ ఉంటారు. పాలకూరలో మనకి తెలుసు ఎక్కువగా వైటమిన్ ఏ కంటెంట్ ఉంటుంది, దీంతోపాటు కాల్షియం ఉంటుంది, దీంతోపాటు పొటాషియం, ఆక్సలేట్స్ ఇలాంటివన్నీ మనకి పాలకూరలో ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం మొదటిగా వాళ్ళ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా పాలకూరని వాళ్ళకి ఇస్తూ ఉంటాం. పాలకూర పప్పు చేసి లేదంటే పాలకూర ఫ్రై చేసి, పాలక్ రైస్ అని, పాలక్ బజ్జీ అని ఇలా వివిధ రకాల డిషెస్ చేసి మనం ఇస్తూ ఉంటాం. ఎందుకంటే పాలకూర అనేది అంత ఇంపార్టెంట్. కాకపోతే ఈ మధ్యకాలంలో పాలకూర పెంచే విధానం అనేది కరెక్ట్గా ఉండట్లేదు. అదొక్కటి మీరు చెక్ చేసుకొని పాలకూరని యూస్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఇంట్లో ఏం చేస్తూ ఉంటారంటే పాలకూర తెచ్చేసి వాటర్లో అలా కడిగేసి యూస్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇది ఎలా పండిస్తున్నారు, దీంట్లో పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ వివిధ రకాలు. ఎందుకంటే ఇది ఆకుకూర కాబట్టి ఆకుకూర పండడానికి తొందరగా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరల్ అటాక్స్ అనేవి ఎక్కువగా అవుతాయి. సో ఇలా ఉన్నప్పుడు మనం బాగా వాష్ చేసి దీన్ని క్లీన్గా వాష్ చేసి అప్పుడు మనం ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి దీన్ని యూస్ చేయాలి. అండ్ చలికాలంలో ఎక్కువగా పాలకూరని, వర్షాకాలంలో, చలికాలంలో ఎక్కువగా యూస్ చేయకండి, ఎండాకాలంలో యూస్ చేయండి. ఇది చాలా మంచిది. ఎందుకంటే కంటామినేషన్ ఎక్కువగా వర్షాకాలంలో ఉంటుంది అండ్ మట్టి కూడా ఎక్కువగా దీంట్లో ఉంటుంది. తెలియకుండానే మనం దాంట్లో ఉండే వ్యర్థాలన్నీ మనం తీసేసుకుంటూ ఉంటాము. అండ్ బాగా కుక్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే పాలకూర జ్యూస్ కూడా తీసుకుంటూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే పాలకూర జ్యూస్ని మీరు అవాయిడ్ చేయండి. ఎప్పుడే కానీ పాలకూర కానీ ఎటువంటి ఆకుకూరలు కానీ బాగా కుక్ చేసి తీసుకోవాలి. దీంట్లో ఉండే కెమికల్స్, పెస్టిసైడ్స్ ఏవైతే వాళ్ళు పండించడానికి యూస్ చేస్తారో బాగా కుక్ చేయడం వల్ల అవి కూడా వెళ్ళిపోతాయి కాబట్టి. సో రాగా మీరు ఎప్పుడు పాలకూర తీసుకోకండి, రాగా పాలకూర జ్యూస్ కూడా తీసుకోకూడదు, రైట్. సో దీన్ని బాగా బాయిల్ చేసి కుక్ చేసి తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ పాలకూరలో కూడా మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికైతే బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో, లైక్ ఎగ్జాంపుల్ ఆస్టియోపీనియా కానీ, ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ లాంటి ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి ఈ కాల్షియం అనేది బాగా హెల్ప్ అవుతుంది. స్పెషల్లీ ప్రెగ్నెన్సీ
ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కూడా పాలకూర మంచిది. అండ్ డెలివరీ తర్వాత కూడా వాళ్ళకి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాడీలోకి వచ్చే ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి కాపాడడానికి కూడా ఈ పాలకూర బాగా హెల్ప్ అవుతుంది. సో రెగ్యులర్గా మీ డైట్లో ప్రతి ఒక్క ప్లేస్లో ఆకుకూర ఉండేలాగా చూసుకోండి. పాలకూరనే కాదు, దాంతోపాటు ఇంకా వివిధ రకాల తోటకూర, మెంతికూర ఇవన్నీ ఉండేలాగా చూసుకోవచ్చు. సో పాలకూర చాలా మంచిది, పెసరపప్పు కూడా చాలా మంచిది. ఇవి రెండు కాంబినేషన్తో తీసుకున్నట్టయితే బాడీకి ఇంకా చాలా బెనిఫిట్స్ అనేది కాస్ట్ చేస్తుంది. మొదటిది బోన్ డెవలప్మెంట్, అంటే మనకి బోన్కి కావాల్సిన పోషకాలన్నీ ఈ రెండు కాంబినేషన్లో ఉంటుంది. మొదటిది ప్రోటీన్ కావాలి బాడీకి, ప్రతి ఒక్క సెల్కి ప్రోటీన్ కావాలి, ఈవెన్ బోన్ సెల్కి కూడా ప్రోటీన్ కావాలి, అది మనకి పెసరపప్పు నుంచి వచ్చేస్తుంది. కాల్షియం కావాలి, మెగ్నీషియం కావాలి, ఐరన్ కావాలి, అండ్ దీంతో పాటు మనకి పొటాషియం కూడా మనకి పాలకూర నుంచి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇవి రెండు కాంబినేషన్తో తీసుకున్నప్పుడు మన బోన్ డెవలప్మెంట్ కానీ, బోన్ ఎక్కడైతే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఇందాక నేను చెప్పినట్టు ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ లాంటి ఇష్యూస్ నుంచి బయటపడడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో ప్రోటీన్ కంటెంట్ కూడా బాగా ఉంటుంది కాబట్టి మన మజిల్కి, మజిల్ టిష్యూ డెవలప్మెంట్కి, రిపేర్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ కాంబినేషన్లో మనం తీసుకోవడం వల్ల మనకి నర్వ్ ఫంక్షన్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో పొటాషియం ఉంటుంది. ఈ పొటాషియం వల్ల మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవ్వడానికి కూడా బాగా సహాయపడుతుంది. అండ్ ఇంకొకటి ఇమ్యూన్ సిస్టమ్, మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచే అవకాశం అనేది ఈ కాంబినేషన్ ఫుడ్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో చాలామందికి ఊరికే జలుబు, దగ్గు ఇలాంటివి వస్తాయి. సో అలాంటి వాళ్ళు ఈ కాంబినేషన్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బాగా ఇంక్రీజ్ చేసుకోగలుగుతారు. దీంతో పాటు వాళ్ళ డైజెషన్, అంటే మన డైజెషన్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒకటి ఫైబర్ కంటెంట్ అండ్ ఇంకొకటి ప్రోటీన్, దీంతో పాటు గుడ్ బ్యాక్టీరియా కంటెంట్ని ఇంక్రీజ్ చేసే ఫైబర్ కూడా లభిస్తుంది. కాన్స్టిపేషన్, మలబద్ధకం ఇలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్కి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల మనకి ఈ కర్రీ, అంటే మనం పెసరపప్పు ఇంకా పాలకూర కాంబినేషన్ కర్రీ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీరు రోజు తీసుకున్నా కానీ కూడా బాడీకి చాలా బెనిఫిటే కాస్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, ఇది ఎలా తీసుకోవాలి? చాలామంది ఏం చేస్తారంటే అన్నంతో తీసుకుంటారు. మీకు ఎలా కాంబినేషన్ నచ్చితే అలా తీసుకోవచ్చు అండి. బికాజ్ ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు రైస్తో తిన్నా కానీ కూడా ఎక్కువగా షుగర్ లెవెల్ అనేది స్పైక్ అవ్వదు. అండ్ చపాతీస్, జొన్న రొట్టె, రాగి రొట్టె ఇలాంటి కాంబినేషన్తో కూడా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే మంచిగా మంచి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఈ పాలకూర ఇంకా పెసరపప్పు బాగా కలిపి తినడం వల్ల వాళ్ళకి డైజెషన్ ప్రాసెస్ కూడా ఈజీగా అవుతుంది. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే తొందరగా డైజెస్ట్ అవ్వదు, ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఈ కాంబినేషన్తో పాటు కొంచెం నెయ్యి వేసి వాళ్ళకి గోరుముద్దలు ఇచ్చామనుకోండి, డైజెషన్ కూడా బాగా ఉంటుంది. కాకపోతే మనకి స్పినాచ్, అంటే పాలకూరలో ఆక్సిలేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఆల్రెడీ మీకు కిడ్నీ స్టోన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పచ్చి ఆకుకూర తీసుకోవడం వల్ల ఆక్సిలేట్స్ ఎక్కువగా పెరిగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని బాగా ఉడికించుకొని బాగా కుక్ చేసుకొని తీసుకోవడం వల్ల ఈ ఆక్సిలేట్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకొని యూస్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళైతే ఖచ్చితంగా మీ డైట్లో ఒక ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ కర్రీ ఆప్షన్ కింద పెసరపప్పు ఇంకా పాలకూరని మీ డైట్లో తీసుకోవచ్చు. ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.